ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ బిగిరైంది. కార్పొరేట్ కాలేజీలు ఒకటి ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించిన విద్యా దీవెన ఫీజులు సక్రమంగా చెల్లించకపోవడంతో హాల్ టిక్కెట్ల ఇబ్బందులు ఈ లాస్ట్ ఇయరే నేను చెప్పాను. దీనికి సంబంధించి ఎదురవుతున్న సమస్య ఏంటంటే మీరు ముందు డబ్బులు కట్టండి, ఆ తర్వాత మాకు డబ్బులు వేస్తాం అనేటటువంటి పరిస్థితుల్లో ఉంది. రెండవది ఇప్పుడు కొత్త మోడల్ తీసుకొచ్చారనమాట ఫీజులకు సంబంధించి. ఇక వడ్డీ వ్యాపారస్తుల అవతారం అయితే ఇప్పటికే హాస్టల్స్ నిర్వాహకుల్లాగా తయారయ్యారు. వీళ్ళే హాస్టల్ నడుపుతారు, అట్లాగే వీళ్ళే ట్రాన్స్పోర్టేషన్ నడుపుతారు, పుస్తకాలు అమ్ముకునే షాపులు వీళ్ళే నడుపుతారు, అట్లాగే సబ్జెక్ట్ మెటీరియల్ది వీళ్ళే, అంటే టైపింగ్ ఇన్స్టిట్యూట్లు వీళ్ళే నడుపుతారు, కార్పొరేట్ విద్యా సంస్థలు. చివరికి అవి వేరే వాళ్ళకి ఎవరికెవరు మొత్తం వీళ్ళే తినేయాలి. ఇప్పుడు తాజాగా వడ్డీ వ్యాపారస్తులు కూడా వీళ్ళే అవుతారు. ఎవరి దగ్గరకు వెళ్ళి అప్పులు తీసుకోవడం ఎందుకు, వడ్డీలు తీసుకోవడం ఎందుకు, మా దగ్గరే తీసుకోండి అన్నట్టు. ఇప్పుడు తాజాగా సంవత్సరం ఫీజు ₹1,00,000. ఇది ఒక నమూనా కింద ఇస్తున్నాము. ఎట్లా అంటే ₹1,00,000 సంవత్సరం ఫీజు అంటే చెల్లించాల్సింది 6 నెలలు అయితే నెలవారీ ఫీజు 16,697. దానికి అదనపు ఖర్చు లేదు. అదే ₹1,00,000 9 నెలలు కట్టాలనుకుంటే నెలవారీ ఫీజు 11,333. 2% అంటే నెలకి ₹222 చొప్పున 9 నెలలకి ₹2,000 కట్టాలన్నటువంటిది. అంటే అది వడ్డీ అనమాట. అదే ₹1,00,000 11 నెలలు కట్టేటట్టయితే నెలకు ₹9,409 కట్టండి. 3.5% అంటే నెలకి ₹318 చొప్పున 11 నెలలకి ₹3,500 మాత్రమే ఈ వడ్డీ అనమాట. ఇది ఓవరాల్గా ఈ సంవత్సరం నెలవారీ ఫీజు చెల్లింపు ప్రణాళికను అందిస్తున్నట్టు తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఇలా తల్లిదండ్రులకు తమ ఫీజును సులభ వాయిదా పద్ధతిలో 6 నెలలు, 9 నెలలు, 11 నెలలు చెల్లించడానికి వెసులుబాటు కలదు. సాధారణంగా మనం ₹1,00,000 అంటే కనుక 12 నెలలు అంటే కనుక ఇంత, 11 నెలలు అంటే ఇంత. కానీ ఇక్కడ దీన్ని పెనాల్టీ అంటారా లేకపోతే వడ్డీ వ్యాపారం అంటారా అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సందర్భం.